మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ఇవాళ పోరెడ్డి చెంత పుంజుకున్న టమోటా ధరలో ఉండే ఒక క్యాప్షన్ పెట్టి వీడియో అప్లోడ్ చేశాను. దానికి ఆది గారు వార్ వన్ సైడ్, పోరెడ్డి విశ్వనాథుడు మా నాయకుడు. ఇక మంజు గారు, అన్న నమ్మలేము, 800 రూపాయలు అంటే టుడే 660 రూపాయలు టాప్, ఓన్లీ వన్ లాట్. 800 రూపాయలు ఎక్కడ వెళ్ళిందన్నా, ఎక్కడ వెళ్ళలేదు ఇవాళ. దొమ్మలబాయి ఎస్టీ మండి వెళ్ళిందన్నా. గోవింద ఎక్కడ ఉన్నావయ్యా, టమోటా రైతులు ఏం చేస్తావు స్వామి. రమేష్ గారు, 7 వాడి దయతో టమోటా ధరలు పుంజుకోవాలని, ఎగుమతి పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాలు వెళ్ళాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అన్న 800 ఈజ్ ఇట్ కరెక్ట్, ఒకలాంటి వెళ్ళిందన్నా. అంతా భ్రాంతియేనా, ఈ సంవత్సరం టమోటా రేట్ ఇంతేనా. శ్రీనివాసరాడు గారు, అంత బలపడాల్సిన పని లేదన్నా. సంవత్సరం అంటే ఇంకా సమయం ఉంది. ప్రస్తుతం అయితే టమాటా దిగుమతి రోజు పెరుగుతూ ఉంది. అవసరాన్ని మించి టమాటాలు వస్తున్నాయి, అందుకే ధర తగ్గుతుంది. కానీ సంవత్సరం పూర్తిగా అలా ఉంటుందని అనుకోలేము. ఏదైనా కాలమే నిర్ణయించాలి, ఆ దేవుడు శాసించాలి. అన్న లాస్ట్లో ప్రైస్ పెరిగాయి అన్న. అవును మంజుగౌడ గారు, లాస్ట్లో ధర పెరిగింది, ఎవరు ఊహించలేదు. అన్న ఈ రేటు ఉంటుందా, ఇంకా తగ్గుతుందా? రోజు ధరలు తగ్గుతూ వస్తున్నాయన్న. ఏది కూడా మనం స్పష్టంగా చెప్పలేము. ధర తగ్గినా పెరిగినా నా యొక్క ఇది మాత్రం వారం రోజుల వ్యవధి, చూద్దాం. ఇక వెంకటరామరెడ్డి గారు, శ్రీనివాస నామస్మరణం సర్వ పాపహరణం. మీరేమో గోవింద నామస్మరణ పెట్టారు, గోవింద నామస్మరణం సర్వపాపహరణం. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, పెయిడ్ ఆర్టిస్టులు ఎవరు ఇప్పుడు 2000 పోతుంది, 2023 రిపీట్ అవుతుంది అని చెప్పడం లేదు. రేట్స్ డౌన్ అయ్యాయి. ఏదేమైనా టమోటా అదృష్టంతో ఆట. నేను పదే అదే చెబుతున్నాను. ఎస్ఎన్డి గారు, కథ ముగిసింది, ఇక అంతా డాష్. ఐఎమ్ సారీ బ్రో, ఆ మూడక్షరాలు నేను పలకలేను. ఇక అభిరామ్ గారు, అన్న ఆటో డ్రైవర్, హోటల్ వాళ్ళు, మండీ వాళ్ళు, సాఫ్ట్వేర్ చేసుకునే వాళ్ళు, కూలీ చేసేవాళ్ళు అందరూ టమోటా అంటే రేట్స్ ఎందుకు పోతాయన్నా. ఎవరికైనా ఆశే కదన్నా. టమోటా పంట పెడితే జాక్పాట్, అది లాటరీ లాగా. అది దేవుడు కరుణించాడా, దరిద్రం పోయినట్లే. కానీ ఊహించిన విధంగా వస్తుంది స్టాక్. ఈ భారీ ఉష్ణోగ్రత నమోదైన ఈ 2026 సంవత్సరంలో ఎకరం పైన ₹1,00,000 అధికంగా ఖర్చు పెట్టి అన్నదాతలు మరియు పంటను కాపాడారు, టమోటాలు తీసుకొస్తున్నారు. ఏదేమైనా అందరికీ మంచి జరగాలని మాత్రం కోరుకుందాం. ఎల్లకాలం ఇలాగే ఉండదు అన్నా, మా టైం కూడా వస్తుంది. భాస్కర్ రెడ్డి గారు, హాయ్ సయ్యద్ బాయ్, ఏంది టమోటా కథ, ఇంకా ఏం చేసేది, మన చేతుల్లో ఏముందన్నా. హలో సయ్యద్ బాయ్, ఈరోజు చిన్న మండి సెంటిమెంట్ రేట్ 620. లోడింగ్ వివరాలు ఇవాళ రెడ్డి గారు పెట్టలేదు. ఏదేమైనా ధరలు తెలియజేస్తున్నందుకు ఆయనకు మన యూట్యూబ్ ఛానల్ సయ్యద్ షాదాద్ తరఫున ధన్యవాదాలు. ఇక శ్రీజు గారు, వాయిస్ రాలేదన్న. అన్న వీడియో చెక్ చేశాను, వాయిస్ వస్తుంది. జూలై 10 తర్వాత సరుకులు కళ్యాణదుర్గం దుమ్ము లేపేస్తాయి. గుంటెముక్కల రాంబాబు గారు, అన్నా కళ్యాణదుర్గంలో జూలై 10 కల్లా టమోటా సరుకు ఎక్కువగా వస్తుంది. రాయపాటి గారు, ఎవరిని చెప్పినా జూన్తో పోలిస్తే జూలైలో స్టాక్ తగ్గుతుంది. ఫిబ్రవరి మార్చిలో టమోటా మొలక బతికివ్వడం కంటే ఏప్రిల్లో మొలక, ఫిబ్రవరి మార్చిలో టమోటా మొలక బతికివ్వడం కంటే ఏప్రిల్లో మొలక బతికివ్వడం చాలా కష్టం. ఏప్రిల్లో ప్లాంటేషన్ చేసినవి జూలైలో కాయలు వస్తాయి. మొత్తం మీదే జూలైలో అందులో అంచనా వేస్తున్న విధంగా పెద్దగా దిగుమతులు రావు, మొలకలు తోటలు బాగా లేవని మహేష్ పక్కన కామెంట్ పెట్టారు. కానీ దాన్ని వెంకటేష్ వెంకిగా రిప్లై ఇచ్చారు. ఫిబ్రవరి లాంటిన చెట్లు నాన్ స్టాప్గా కాయలు కాస్తూనే ఉన్నాయి, మోసకాయలు. ఇక మనం మరొక పరిశీలిస్తే, అన్నా ఎక్స్పోర్ట్ ఫుల్ స్టార్ట్ వెన్, ఆల్రెడీ June 17 కంప్లీట్.
బ్రహ్మీ దాదా గారు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. ఢిల్లీ కూడా కాయలు పెడుతున్నాయి, ఎక్స్పోర్ట్ జరగలేదు. ఇన్ని కాయలు వస్తున్నాయి, ఎక్స్పోర్ట్ జరగడం వల్ల టమాటాలు ఖాళీ అవుతున్నాయి. కాకపోతే కొన్ని రాష్ట్రాల్లో ఉత్తర భారత్ ఇంకా కొన్ని టమాటాలు ఉన్నాయి, అవి కూడా పూర్తిగా అయిపోతే ఎక్స్పోర్ట్ మరింత పుంజుకుని ధరలు పెడితే ఎక్స్పోర్ట్ అయితే దరిదాపు 70% వరకు జరుగుతుంది. ఇప్పుడు జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు 15 కేజీల బాక్స్ 600-800 పక్క. ఫార్మర్స్ తోటల జాగ్రత్త. ఆగస్టు 20 తర్వాత 15 కేజీల బాక్స్ 100 నుంచి 250 రూపాయలు. మొత్తమైతే జూలై నుంచి ఆగస్టు వరకు టమాటా ధరలు అమ్మే అవకాశం ఉందని శివకుమార్ గారు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి 2 రిప్లై కామెంట్స్ వచ్చాయి. ఆగస్టు 10 తర్వాత అని న్యూస్టల్ గారు అడిగితే అనిల్ వేసర్ గారు కామెంట్ పెట్టారు, హౌ యూ నో బ్రో, జూలై 10 నుంచి ఆగస్టు 10 వరకు ధరలు పెరుగుతాయని, ధరలు ఉంటాయని మీరు మాత్రం ఎలా చెప్పగలరు, మీకు ఎలా తెలుసు నేను అడిగారు. నో రిప్లై. ఇక ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, అన్న కళ్యాణ్ దుర్గం సరుకులు జూలై 15కి ఫుల్లుగా వచ్చేస్తాయి. దానికి ఈశ్వర్ యాదవ్ రిప్లై ఇచ్చారు, రాసి పెట్టుకో, ఆగస్టులో కూడా స్టాక్ పెద్దగా రాదు, పంటలు ఎక్కడా పెద్దగా లేవు, ఎందుకు రైతులు తికమకలో పెట్టిస్తున్నారు, రైతు బాగుంటేనే కదా అందరూ బాగుండేది, రైతులు బాగుండాలని కోరుకోండి. దానికి ఎంఆర్ తాజ్ న్యూస్ గారు, హలో, నేను కూడా ఫార్మర్, నాది కళ్యాణదుర్గం 5 కిలోమీటర్ విలేజ్, రోజు చూస్తున్నాను కాబట్టి చెబుతున్నాను. ఆగస్టులో 100% టమోటాలు వస్తాయని మళ్ళీ ఎంఎన్ గారు. మొత్తం మీద అయితే ధరలు తగ్గుతాయని చెప్పి అన్నదాత ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరు చెప్పలేము. కాకపోతే ఈశ్వరరావు చెప్పినట్టు రైతులు తికమకలు పెట్టిస్తున్నారని ఆయన కామెంట్ పెట్టారు. మొత్తం మీద నాకు వస్తున్న సమాచారం కూడా జూలై 10 తర్వాత అనంతపురం కళ్యాణదుర్గం దిగుమతి స్టార్ట్ అవుతుందని. నేను కూడా చాలామంది అన్నదాతలు వాళ్ళని అడిగారు ధరలు ఎలా ఉంటాయని చెప్పి. అనంతపురం కాయలు అందుకునే వరకు మనకు ధరలకు వచ్చిన పెద్దగా ఇబ్బంది లేదన్నా, ఏదో దేవుడు అలా సాగుతూ ఉంటుందని చూడాలి. అక్కడి నుంచి అన్నదిస్తున్న సమాచారం మేరకు జూలై 10 నుంచే అనంతపురం కాయలు స్టార్ట్ అవుతాయా లేదా మరింత సమయం తీసుకుంటుందా అని. ఏది ఏమైనా హలో అనంతపురం సోదరు కవిత గారిని సంప్రదించి మీకు అనంతపురం సంబంధించిన సమాచారాన్ని రేపు తెలియజేస్తాను. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదీయుడు సైజెస్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి, తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.